హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈసెట్ 2025 మనకైతే కన్నా ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్కి అయితే అన్నీ అయితే వీడియోలు అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను ఎలా రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోవాలి, అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ప్రిలిమినరీ కేసు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి అన్నీ అయితే కానీ మీకు అయితే వీడియోలో అయితే చెప్తాను గైస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అయితే కన్నా వచ్చింది 2025 బ్యాచ్ వాళ్ళకి. ఇక్కడ మీరు చూసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈసెట్ పోర్టల్లోకి వచ్చేసి మీరు దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేశారంటే రెస్పాన్స్ షీట్ మీద మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఒక స్టూడెంట్ మన స్టూడెంట్ అయితే కానీ నేనైతే కానీ ఎంటర్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అలాగే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటే నేను ఇక్కడైతే మన స్టూడెంట్స్ తీసుకుంటున్నా. సో ఇలా మనం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండు అయితే కానీ ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అనమాట. సో ఎంటర్ చేసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్ అయితే వస్తాయి గైస్. సో జస్ట్ ఇన్స్టెంట్గా అయితే వచ్చింది. నేనైతే మీకోసం అయితే పెడుతున్నాను, మీరైతే చూసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2025 బ్యాచ్ మన స్టూడెంట్ అయితే కదా అయితే రాశాడు. సో ఇతనికి అయితే కానీ మార్క్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏం కనబడతాయి, ఇక్కడ మీరు ఏదైతే కానీ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్స్ అన్నీ కనబడతాయి. మీరు ఏ ఆప్టర్ చూజ్ చేసుకున్నారో కూడా అయితే కానీ ఇక్కడైతే కనబడుతుంది. సో అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి అయితే కానీ మీరు ఏం ఆప్ట్ చేశారు, మీకు ఏమొచ్చాయి. సో ఇలా అయితే కానీ మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 2 ఉంటుంది. మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్ అయితే స్టేటస్ అయితే కానీ మీకు కరెక్ట్ అయితే కానీ అవుతుంది. సో మీరు ఇలా అయితే కానీ ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే కానీ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని అయితే కానీ తెలుస్తుంది గైస్. సో మీరు ఈ వీడియో నుంచి ఇలా అయితే కానీ చెక్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఇతను కూడా ఆప్షన్ 2 కరెక్ట్ ఉంది, ఇతను కూడా 2 పెట్టాడు. సో ఇలా మీరు ఒకటి చెక్ చేసుకొని మార్క్స్ అయితే కానీ ఎంత అయితే కానీ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా అయితే కౌంట్ చేసుకోండి. మీరు కౌంట్ చేసుకున్న తర్వాత మీకు మ్యాక్సిమం ఆన్సర్స్ అయితే కానీ రావడం జరుగుతుంది. సో ఈ అబ్బాయి చూసుకున్నట్లయితే కానీ మన స్టూడెంట్ చాలా మంచిగా అయితే కానీ మార్క్స్ అయితే కానీ మ్యాక్సిమం అయితే కానీ కరెక్ట్ అయితే పెట్టాడు. సో మీరు కూడా అలాగే ఎన్ని మార్క్స్ మీకు వస్తాయి అయితే కానీ మీరైతే నోట్ చేసుకుని అయితే కానీ తెలుసుకోండి గైస్. సో ఇది ప్రిలిమినరీకి మాత్రమే. సో ఈ రెస్పాన్స్ షీట్ మీకు ఏమైతే మీరు పెట్టారో దానికి ప్రిలిమినరీకి నుంచి అయితే కానీ ఉంటాయి. సో మీరు దీని నుంచి అయితే చూసుకోండి. మీకు ఇంకా ఏవైనా కంటెంట్ రిలేటెడ్గా కావాలంటే కూడా నేనైతే పెడతాను. సో ఇలా అయితే కానీ మీరైతే కానీ రెస్పాన్స్ షీట్ అయితే చూసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ ఈ రెస్పాన్స్ షీట్లో ఇలా అయితే ఉంటాయి. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇలా అయితే చెక్ చేసుకొని అయితే కానీ మార్క్స్ అయితే కానీ కౌంట్ చేసుకోవచ్చు. సో ఇది రెస్పాన్స్ షీటు. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ చూసుకుంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీస్. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కదానికి మీకు అయితే కానీ ప్రిలిమినరీకి అయితే కానీ కనబడుతుంది. సో మీరు ఇక్కడ వచ్చి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి అయితే కానీ వచ్చేస్తాయి ఆన్సర్స్. సో ఇది ప్రిలిమినరీకి డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్. సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఏంది కీ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఒకసారి మాత్రమే రైజ్ చేయగలుగుతారు. సో ఇక్కడ వచ్చేసి మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసి మీకు గెట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడికైతే కానీ వస్తాయి డీటెయిల్స్. సో అప్పుడు మీరు ప్రతి ఒక్కరు అయితే కానీ ఎన్ని క్వశ్చన్స్ అనుకుంటే అన్ని క్వశ్చన్స్ ఒకసారి మాత్రమే రైజ్ చేయగలుగుతారు ప్రతి ఒక్క స్టూడెంట్. సో కాబట్టి మీరు అక్కడైతే కానీ రైజ్ చేసుకోండి. సో ఇదైతే కానీ నేను ఈ వీడియో నుంచి అయితే కానీ మీకు అయితే చెప్పాలనుకుంటున్నాను గైస్. సో మీకు ఇదైతే కానీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. సో ఈ ప్రిలిమినరీకి అయితే వచ్చేసింది. మీరైతే కానీ మీ రెస్పాన్స్ షీట్స్ మీరైతే కానీ చెక్ చేసుకోండి గైస్. సో మీకైతే కానీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే కానీ ఆన్ టైంకి అందించాను అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడే అయితే రావడం జరిగింది. మీరైతే కానీ ఈ వీడియో నుంచి అయితే కానీ బాగా అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీడియో కామెంట్లో అయితే కానీ పెట్టండి. నేనైతే కానీ వాటికి అయితే కానీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే కానీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.